చావు దాకా వెళ్ళేసి వచ్చా. మీరు చూడలేదు. 7th క్లాస్ నుంచి నాన్న కష్టాలు పడ్డా. మీకు తెలియదు ఏం చేశారో. నాన్నని పోగొట్టుకున్నా, కన్న తండ్రిని పోగొట్టుకున్నా, స్టెప్ ఫాదర్ చేత ఇన్సల్ట్ తీసుకున్నా, మదర్ చచ్చిపోయింది, కట్ట పేర్చడానికి డబ్బులు అడుక్కొని వచ్చి మా అమ్మ వాడిని పేల్చుకోవాల్సి వచ్చింది. పసులు పడుకుని ఇవన్నీ ఎన్ని గోతురాయని తెలుసు. మనుషుల మీద నాకు విరక్తి పుట్టింది. ఇంత అయిన తర్వాత మళ్ళీ నా కాళ్ళ మీద నేను నుంచోని మళ్ళీ నా అంతటి నేను అడుగుపెట్టి ఇండస్ట్రీలో చేసిన తర్వాత మళ్ళీ ఒక పొరపాటు చేసి పెళ్లిలోకి చెప్పినయ్యా. అక్కడ కూడా మళ్ళీ ఒక పొరపాటు అయింది నాతో. నేను అంత అయిన తర్వాత తప్పుల మీద తప్పులు చేసి ఇక్కడికి వచ్చి ల్యాండ్ అయ్యి నా కూతుర్ని నా నుంచి దూరం అవుతున్న టైంలో చచ్చిపోదామని చెప్పి మీదకి ఎక్కిన క్యాండిడేట్ ని నాకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. ఇవాళ నాకు ఇది చాలా అవసరం. మీకు అర్థమవుతుందా ఎంత అవసరం అంటే? నా కూతురిని నేను దక్కించుకుని ఎంత అవసరం నాకు ఇది. మా అమ్మ నాకు కడుపుని పుట్టిందని ఎంత అవసరం నాకు ఇది. మీకు ఎవరికి తెలియదు. నేను ఎంత ఓపెన్ అప్ అవ్వట్లేదు అంటే నేను ఈ గేమ్ ని చాలా ఎమోషనల్ లెస్ గా ఆడదాం అనుకున్నా. నిజంగా చెప్తున్నా. నేను డే 1 ఇంటర్నెట్ ఇప్పుడు చాలా కాన్ఫిడెంట్ గా ఆడదాం, నేను చేసిన మిస్టేక్స్ అన్ని సరి చేసుకుందామని ఆటతోటి నేను వచ్చాను. కానీ నా కర్మగాలి, నా లక్ ఎప్పుడు నా ఫేవర్ లో లేదు. అట్లాంటి నన్ను ట్రిగర్ చేశారు, నేను ట్రిగర్ అయ్యా.